ప్రైజ్ లార్డ్. మనుషుల ప్రేమకి ఎప్పుడు ఒక షరతు ఉంటుంది. ఒక కండిషన్తోనే ప్రేమిస్తారు. నువ్వు బాగుంటే ప్రేమిస్తారు, నువ్వు తప్పు చేస్తే దూరం పెడతారు. అందుకే చాలామంది ఇలా అనుకుంటారు, నేను ప్రేమింపబడ్డానికి అర్హుని కాదు అని. అయితే వినండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలోని ఇలా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే ఎవరిని? పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళని కాదు, అర్హత ఉన్నవాళ్ళని కాదు. రోమా 5:8 ఇలా ఉంది, మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని. నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు కాదు, పాపంలో ఉన్నప్పుడు ప్రేమించబడ్డానికి అర్హత లేదు అనుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకంలోనికి మంచి వాళ్ళ కోసమే కాదు, అర్హత ఉన్న వాళ్ళ కోసమే కాదు, విరిగి ఉన్న వాళ్ళ కోసం, బలహీనంగా ఉన్నవారి కోసం, లోపాలు ఉన్న వాళ్ళ కోసం దేవుడు వచ్చాడు. ఇప్పుడు నీ మనసులోని ఇలా అనిపించవచ్చు, నేను దేవుని దగ్గరికి రావడానికి అర్హుని కాదు అని, నా పాపాలు చాలా ఎక్కువ, నా జీవితం చాలా గందరగోళంగా ఉందని. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు అర్హత ఉందని కాదు, ఎలాంటి వాడు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం దేవుని వైపు తిప్పితే చాలు, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు. ఈరోజు విశ్వాసంతో ప్రకటించు, నేను దేవుని ప్రేమకు అర్హుని కాదు, కానీ ఆయన ప్రేమ నన్ను అర్హునిగా చేస్తుంది. చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, ఎన్నో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నీలో నేను నిలబడుటకు నాకు శక్తినివ్వు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.